ఒక హార్డ్ క్వశ్చన్ అడుగుతాను ప్లీజ్. మంచు ఫ్యామిలీ ఎడ్యుకేషన్లో సంపాదించిన డబ్బులు తీసుకొచ్చి సినిమాల్లో పాడి చేస్తారు అని ఒక సినిమాలో ఎలాగ పాడు చేస్తున్నావు అంటే మీరు ఇంతకుముందు మీరు చాలా సినిమాలు తీశారు, వాటిలో అంటే flops ఇప్పుడు ఉన్నాయి. నేను డబ్బులు అంటే ఇప్పుడు ఒకటి చెప్తాను, రిటర్న్ ఉంటే ఇన్వెస్ట్మెంట్. బట్ అవును. మీరే చెప్పారు పెర్ఫార్మ్ సరిగ్గా చేయలేదు నాన్నగారు కానీ సినిమా. ఎన్ని సంవత్సరాలుగా నా ఓన్ బ్యానర్ ఓన్ సినిమాలు తీశాను నేను. ఓన్లీ మోసగాలు నా ఇదే కదా నా ఓన్ సినిమా అయింది జిన్న. దానికి ముందు 7 సంవత్సరాలు మా హోమ్ బ్యానర్ తీయలేదు కదా నేను. ఏదో పైన లక్ష్మీ ప్రసన్న అని, లేకపోతే మీరు మీ హర్యానా బిర్యానీ పెట్టినవి 7 సంవత్సరాలుగా ఏ సినిమాలు తీశాను బిఫోర్ మోసగాలు? అన్ని బయట సినిమాలే కదా. సో అయితే అని ఇది రెండో క్వశ్చన్ మీరు అడిగేది, ఏమైనా డబ్బులు తీసుకొచ్చి పాడు చేస్తారు అంటే ఇక్కడ డబ్బులు తీసుకొచ్చి పాడు చేస్తారనే సినిమా ఖర్చు ఎక్కడ ఎక్కువ అయ్యేది? మేకింగ్లోనే కదా. మేకింగ్ ఎవరికి వెళ్తుంది డబ్బు? కార్మికులకే కదా. అంటే కార్మికులకి డబ్బులు వెళ్ళేది చెడగొట్టడమా? మీరు అనేది అదే కదా. అలా కాదు, అలా కాదు. నేను ఏమంటున్నానంటే కష్టపడి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రన్ చేసి అక్కడ ఎంతో కొంత లాభమో లేకపోతే ఇన్కమో సంపాదించిన డబ్బులు సినిమాల్లో నష్టపోతున్నారా అని పదం వాడతాం. ఓకే, నష్టపోతే దట్స్ అ గుడ్ థింగ్. నౌ శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఈజ్ నాట్ మై బిజినెస్. ప్లీజ్ అండర్స్టాండ్ దట్. ఇట్స్ ఎంటైర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అండ్ ట్రస్ట్ బేస్. ట్రస్ట్. ఓకే ఓకే. సో ట్రస్ట్ మనీ డైవర్ట్ చేయడానికి లేదు. ఎత్తి బొక్కలో వేసి 7 లెక్క పెట్టిస్తారు. ఇప్పుడే అన్నారు కదా ఐటీ, ఎత్తి తీసుకొచ్చి కూర్చోబెట్టి తిరుపతిలో ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎక్కడ తెలిసిన నాకు ఎన్ని బిజినెస్లు ఉన్నాయో యూ డోంట్ ఈవెన్ హ్యావ్ అ క్లూ. నేను ఒప్పుకుంటాను, నాకు మీ బిజినెస్లు అన్నీ నాకు తెలియదు. మాకు కనిపించేది విద్యానికేతన్ ఇన్స్టిట్యూషన్స్, ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, అదర్ కాలేజెస్ కావచ్చు, ఫ్రమ్ ఎల్కేజీ యూనివర్సిటీ, ఇప్పుడు యూనివర్సిటీ, ఎంబీయూ అవచ్చు. నేను అనేది అంటే అదంతా కూడా ఒక ట్రస్ట్ మీద ఉంది. Yeah, that entire university is in a trust. You can't touch the trust. Any educational institutions, it has to be in a trust in the country. Okay, but trust మరి మీకు అది ఒక విధంగా మీరు ఇప్పుడు స్టార్ట్ చేసినప్పుడు నేను అంటే నా ఆర్ట్ కలెక్షన్ ఎంత వర్తో తెలుసా మీకు? అసలు మీ ఆర్ట్ కలెక్షన్ ఎక్కడ ఉందో నాకు తెలిసే కదా. But I have an art collection. You know how much my art is worth? Paintings or art pieces? Paintings. Only paintings. Paintings. Any notable artist? This generation, all contemporary artists. I'll tell you one thing. I have a painting of a Padmavati Devi. ఢిల్లీ ఆర్టిస్ట్ని ఒక ఆవిడని తీసుకొచ్చి నేను ఫస్ట్ క్యాంప్స్ జరుపుతూ ఉంటే నేను 2014లో వేయించాను. అట్ దట్ ఆవిడకి ఇచ్చింది నేను 3 to 4 lakhs ఆ రోజుల్లో. ఓకే, బట్ ఆ రోజుల్లోనే షీ వాజ్ వెరీ హై. నౌ దట్ సేమ్ ఆర్ట్ వర్క్ is worth around 2 crores. Wow. I have quite a few. I think I have around... మీ house lo? No. Everything. No. Everything I have the artwork. All my artwork. మీరు యూనివర్సిటీ అన్నారు చూడండి. I don't think you went around the university. No, I didn't. Yes. భారతదేశంలో కాదు, ఏషియాలో it is one of the best campuses of any university. నేను రాసిస్తా, నాకన్నా మా నాన్నగారి కన్నా విపరీతమైన 1000 కోట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఛాలెంజ్ చేస్తాను, లేకపోతే ఎనీబడి రెప్లికేట్ మోహన్ బాబు యూనివర్సిటీ. కానీ నేను చేయాల్సింది ఇంకా ఎంతో ఉంది. మై లైబ్రరీ ఈజ్ వర్త్ 25 crores. ఓకే, ఆల్ మై ఆర్ట్ వర్క్ ఈజ్ ఇన్ ద లైబ్రరీ. ఎస్. ఓకే, ఆల్ మై. ఎందుకు అక్కడ పెట్టామంటే ఆర్ట్ అనేది ఎవ్రీబడి షుడ్ ఎంజాయ్ ఇట్. దే షుడ్ కమ్ అండ్ యూ ఆల్సో నో నా ఆర్ట్ వర్క్ నేను ఆప్షన్ చేసి belongs to the trust or you? ద విష్ణు మంచు ఆర్ట్ ఫౌండేషన్ ఇస్ మైన్. బట్ డూ యూ నో దట్ ఇప్పుడు మీరు సమయం వచ్చింది కాబట్టి చెప్తాను, నా ఆర్ట్ వర్క్ని అప్పుడప్పుడు నేను ఆప్షన్ చేసి ఆ ఆర్టిస్ట్ పేరు పైన పేద విద్యార్థులను చదివిస్తాను నేను. ఎక్స్పెన్సివ్ ఆర్ట్ మీరు కొన్నదా? దర్ ఆర్ క్వైట్ అ ఫ్యూ. తెలుగు రాష్ట్రాల్లో నాకు విపరీతంగా నచ్చిన ఆర్టిస్టులు 2 ఉన్నారు. అంటే సీనియర్స్ గురించి మాట్లాడతా. అప్కమింగ్ ఆర్టిస్టు ఇప్పుడు రమేష్ గుర్జాలా అని ఒక ఆర్టిస్ట్ ఉన్నారు, ఎక్కువ దేవుడు బొమ్మలు గీస్తుంటాడు ఆయన. ఆయనదే నేను అందరికీ ఇస్తూ ఉంటాను. పిఎంకి ఇచ్చాను, అందరికి ఇచ్చాను. ప్రైమ్ మినిస్టర్ ఆటోగ్రాఫ్ దట్ అండ్ గేవ్ ఇట్ టు మీ ఆల్సో. రమేష్ గుర్జాలది ఇస్తాను. ఆయన ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు ఆయన 1 by 1 సైజు వాజ్
around 15,000 rupees. 15,000 one by one. Now the same one by one is 80,000 rupees. అలాంటి ఎన్నుకున్నారు I kept investing on it. అంటే షేర్ మార్కెట్ లాగా ఇదంతా ప్యూర్ షేర్ మార్కెట్. కానీ ఏ ఆర్టిస్ట్కి ఎప్పుడు పడిపోద్దో నాకు ఆ నాలెడ్జ్ లేదు. సో దర్ ఇస్ సంబడి ఎల్స్ లుక్స్ ఇన్ టు ఇట్ అండ్ ఆల్ దాట్. అండ్ రెండోది నో దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. సో ఇన్వెస్ట్మెంట్ దిస్ ఇస్ వీఆర్ డూయింగ్ ఇట్ బిజినెస్గా చూసారంటే మాత్రం సినిమాని ఇట్ డజంట్ మేక్ సెన్స్ వీ కీప్ మేకింగ్ మూవీస్. నేనే కాదు ఎవరైనా సరే ఫిల్మ్ ఇండస్ట్రీలో బిజినెస్గా కానీ సినిమా చూసారంటే దేర్ ఇస్ జీరో సెన్స్. ఇది ప్యూర్ ప్యాషన్. దిస్ ఇస్ ప్యూర్ ప్యాషన్. ప్యాషన్తో ఉన్న వాళ్ళే ఇండస్ట్రీలో బతకగలరు. బిజినెస్గా నేను ఈ హీరోని పెట్టి ఆ హీరోని పెట్టి డైరెక్టర్ని పెట్టి ఇది బిజినెస్ అయిపోద్ది అని కానీ కథ కాకుండా మీరు ఎవరైనా ప్రాజెక్ట్ చేశారంటే ఆడదు. సేమ్ వే ఎస్పెషల్లీ మా ఫ్యామిలీ వరకు చెప్తాను. నాన్నగారి గురించి నా గురించి మాత్రం చెప్తాను. ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. హీస్ అచీవ్డ్, హీస్ డన్ ఇట్. నా వరకు చెప్తాను. ఐ బిలీవ్ ఈ జన్మెత్తింది ఒక నటుడుగా ఉండడానికి. అదర్ దెన్ దిస్ ఐ డోంట్ నో ఎనీథింగ్ ఎల్స్. ప్రతి ఒక్కరికి మేబీ ఫర్ యూ జర్నలిజం మై గివ్ యూ అ కిక్. ఫర్ మీ ఒక నటుడుగా దిస్ ఇస్ ఆల్ ఐ వాంట్ టు డూ ఇన్ మై లైఫ్. దర్ ఇస్ నథింగ్ ఎల్స్ ఐ వాంట్ టు డూ అనేది బిజినెస్ మ్యాన్ కూడా ఉన్నారు కదా. అది ఇదిగో ఫండింగ్ కోసమే, దీనికో సర్వైవల్ కోసం. బట్ బిజినెస్ మ్యాన్గా మాత్రం మీరు 100% సక్సెస్. ఐఎమ్ నాట్ మాకు అలా కనిపిస్తుంది. దట్ ఈస్ యువర్ పర్సెప్షన్. నా బిజినెస్ గురించి ఏ రోజు మాట్లాడలా. స్కూల్స్ చైన్ ఆఫ్ స్కూల్స్ కొన్ని అవి డబ్బులు పెట్టారు కదా. ఏమంటే నాకన్నా బాగా మోర్ బెటర్ బిజినెస్ మెన్ మా వైఫ్ అండి. ఆ అమ్మాయి బట్టలు కొట్టి బట్టలు కొట్టి అంటే తంతను బొటిక్ కూడా కదా. 2022లో చిన్నపిల్లల బట్టలు షీ లాంచ్డ్ ఇట్ మెయిజ్ ఆన్ ఏవా అండర్ 12 years కిడ్స్కి షీ స్టార్టెడ్. ఆ పక్క బిల్డింగే. తను రైట్ నౌ 2022 నుంచి 2025 లోపల షీఈస్ నౌ ఇన్ 14 countries. హర్ హెడ్ ఆఫీస్ ఇస్ ఇన్ మిలాన్, ఇటలీలో. అండ్ తను 48 స్టోర్స్లో ఉంది. వరల్డ్లో ఉన్న బిగ్గెస్ట్ స్టోర్. ఫస్ట్ ఇండియన్ డిజైనర్. ఇక్కడ హ్యారెడ్స్ 175 years హిస్టరీలో లండన్లో ఉన్న హ్యారెడ్స్లో షీఈస్ ద ఫస్ట్ ఇండియన్ డిజైనర్ టు బీ డిస్ప్లే దట్ నెక్స్ట్ టు లూయి విటాన్. వీళ్ళందరితోనూ పోటీగా పెట్టునింది ఆ అమ్మాయి. మీకన్నా బెటర్ బిజినెస్ మ్యాన్. షీఈస్ ఫార్ మోర్ ఎడ్యుకేటెడ్ నాకన్నా. వాటన్ బిజినెస్ స్కూల్ గ్రాడ్యుయేట్ తను. సో షీఈస్ ఫార్ మోర్ బెటర్. బెటర్నే ఆయన లవ్ చేసి పెళ్లి చేస్తున్నారు. నేను లవ్ చేసుకున్నాను, పెళ్లి చేసుకున్నాను, వాళ్ళు ఒప్పుకున్నారు. మీ చాయిస్ రీజన్ గమనించారు బెటర్ అన్ని విధాలని. లేదు నా అంత అందగాడు ఎవరు దొరకరని వాళ్ళు నన్ను బొట్టలు వేసుకున్నారు. చూస్తున్నారు. అవును, దాని తర్వాత ఉంటుంది చూసిన తర్వాత. సరే, ఇప్పుడు ఇండియాలో ఉండి బెస్ట్ స్టార్స్ని తీసుకొచ్చారు. మోహన్ లాల్ గారు కానివ్వండి, ప్రభాస్ గారు కానివ్వండి, అక్షయ్ కుమార్ గారు కానివ్వండి. వీళ్ళల్లో ఇంకొక ఆప్షన్, వీళ్ళు కాకుండా ఇంకొక ఆప్షన్ చెప్పమంటే మీరు ఏం చెప్తారు? ఎవరికైనా ఉందా ఆప్షన్? ఉందా? నేను నాకు దట్ వాజ్ వన్ ఆప్షన్. ఐ విష్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ గ్రేట్. నాన్నగారితో కాంబినేషన్ కానీ నాకు అది అంత సీన్ రాలేదు, కానీ అంత ఇది లేదు, కానీ క్యారెక్టర్ రాలే. ఐ హ్యాడ్ టు లెట్ గో ఆఫ్ ద క్యారెక్టర్. బట్ ఉండుంటే ఐ వుడ్ మై విష్ లిస్ట్ వుడ్ హ్యావ్ బీన్ రజనీకాంత్ గారు. నాన్నగారికి ఆయనకే ఉండేది మేజర్గా రాసుకున్నప్పుడు. బట్ అదొక ట్రాక్ అనవసరంగా ఒక ట్రాక్ వెళ్ళిపోతుంది, కథకు సంబంధం లేకుండా ఉంది అనేది రైటర్స్ అందరూ ఫీల్ అయ్యి దే టుక్ ఇట్ అవుట్. అది కానీ ఉంటే దట్ వుడ్ హ్యావ్ బీన్ మై ఓన్లీ. కానీ నాన్నగారు ఎప్పుడు పిలిచినా రజనీకాంత్ గారు ఓకే చేస్తారు, కానీ అది కథ కుదరలా కదా మాకు. కథ కుదరలా. పెట్టాలని పెట్టి మళ్ళీ ఎందుకు చేశారనే క్వశ్చన్ రాకూడదు. సో సేమ్ థింగ్. అందుకే ప్రభాస్ కూడా మీరు చూసిన తర్వాత ఎందుకు నీ ప్రభాస్ని ఎన్నుకున్నాను అనేది మీకు అర్థం అవుతుంది. ఐ వాంటెడ్ సమ్మన్ లైక్ ఎ జాయింట్ టు కమ్ దర్. ఒక జాయింట్ వచ్చి చెప్తే, ఒక స్టేచర్ ఉన్న వాళ్ళు చెప్తే ఆటోమేటిక్గా మారాలి. సో దట్ ఈస్ వై ఐ హ్యాడ్ టు గో అండ్ ప్రభాస్కి చెప్పాను, ఈ క్యారెక్టర్స్ ఉన్నాయి, నువ్వు నాకు ఈ రెండు చేస్తే బాగుంటుంది, నువ్వు ఏది చూసుకుంటావు, ఇది చేస్తానన్నాడు. హీ చోజ్ రుద్రాస్ క్యారెక్టర్. అండ్ దాని డెవలప్మెంట్కి కూడా హీ వాజ్ మోర్ ఇన్స్ట్రుమెంటల్. ముందు శివ క్యారెక్టర్ అనుకున్నారు కదా ఆయన? లేదు, శివ క్యారెక్టర్ శివుడు క్యారెక్టర్ కనుక్కోలేదు. ఫ్యాన్స్ అయితే శివుడుగా కనిపిస్తే బాగుంటుందని సో వాళ్ళని లెట్ దెమ్ గో అహెడ్ అనుకోని మేము సైలెంట్ అయిపోయాం. వీ డెంట్ వాంట్ టు అక్నాలెడ్జ్, వీ డెంట్ వాంట్ టు డినై. సరే మాట్లాడుకొని ఈ సినిమా గురించే కదా మాట్లాడుతున్నారు, వెళ్ళి అని. మోహన్ లాల్ గారు 2 big బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. మై లక్, అది హ్యూజ్ లక్. ఎంబురాన్ వచ్చి 200 కోట్ల పైన కలెక్ట్ చేసింది. తుడురం అది తొడరం అది 300 కోట్ల పైన కలెక్ట్ చేసింది. మొన్న మాట్లాడాను, ఆయన పుట్టినరోజు ఫోన్ చేసి మాట్లాడుతుంటే, మొన్న నా సినిమా చూసావా అది ఇది అన్నాడు. లేదా నా సినిమా చూడవా నువ్వు? అంకిల్
అంత మాట ఏంటి, ఆమె పుట్టినప్పటి నుంచి ఆమె హ్యూజ్ ఫ్యాన్. నాకు ఇక్కడ మాకు పెద్ద రిలీజ్ రాలేదని, ప్లస్ ఐ వాస్ ట్రావెలింగ్ అది ఇదని. ఒక నిమిషం లైన్లో ఉండని, పక్కనే ఉన్నా, పలానా రోజు వస్తుంది హాట్స్టార్లో చూడు అన్నాడు. ఒకటి గొప్పతనం మోహన్ లాల్ గారిది ఏంటంటే, హీఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సూపర్ స్టార్. ఆయన రూమ్లోకి వచ్చాడంటే లెట్ ఇట్ బీ ఈవెన్ ద చీఫ్ మినిస్టర్స్, ఎనీబడి, దే గెట్ అప్, దే విష్ హిమ్. దట్ ఈస్ ద స్టేచర్ అండ్ ఆరా హీ హాస్. హీ డజంట్ యాక్ట్ ఈవెన్ 1% ఆఫ్ హిస్ స్టార్డమ్. ఇప్పుడు మొన్న శివరాజ్ కుమార్ గారిని కలిశాను. ఆయన కలిసినప్పుడు శివాన్ నాకు ఎప్పుడూ తెలుసు, 4 గోడల మధ్యన అలాగే ఉన్నాడు. విష్ణువు లేదమ్మా ఏదో. నాకు ఇవన్నీ లెర్నింగ్ లెసన్స్ అండి. దట్ దీస్ బిగ్ సూపర్ స్టార్స్ ఆర్ సో హంబుల్. దట్ ఈస్ వాట్ ఐ లెర్న్, బీయింగ్ హంబుల్. ప్రభాస్ గారు మోహన్ లాల్ గారి ఫినిష్. మోహన్ లాల్ గారిది ఆయన అక్కడ నేను అడిగాను ఆయన, మీరు కావాలంటే ఇక్కడ స్టూడియోలో చేస్తా, లేదా నేను న్యూజిలాండ్కి వచ్చి చేస్తే 6-7 days పడుతుంది అంకుల్ అది ఇది. న్యూజిలాండ్ చేద్దాం అన్నాడు. అంటే మీరు చేస్తున్నారు, ఒప్పుకున్నారా అంకుల్ అన్న. న్యూజిలాండ్ వస్తానని చెప్పాను కదా అన్నాడు. నేరుగా వెళ్ళి ఆయన కాలు పట్టుకున్నాను. ఏంటిది అని. మీలాంటి ఒక మహానటుడు ఎదురుగా నేను యాక్ట్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను అంకుల్. అండ్ ప్లస్ ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్ చిన్నప్పటి నుంచి. అంతలోపల వాళ్ళ వైఫ్ని సూచి ఆంటీని రమ్మని, లుక్ అట్ దిస్ ఫెలో ఈజ్ బిహేవింగ్ వెరీ సిల్లీ అది ఇదని. నో ఆంటీ, నో ఆవిడని హగ్ చేసుకుని ఐ సెడ్ యూ డోంట్ రియలైజ్ హౌ బిగ్ అ థింగ్ ఫర్ మీ ఇట్ ఈస్. సో జీవి, ఐ గ్రూ అప్ లుకింగ్ ఎట్ దీస్ లెజెండ్స్. ఓకే, నాకు యాక్సెస్ ఉంది, కానీ ఒక నటుడుగా నేను పాస్ అవ్వాలంటే వీళ్ళందరి ముందు నేను నటించి వీళ్ళతో నేను మెప్పు పొందాలని ఒక నటుడుగా నాకు లోపల ఉంది. ఆడియన్స్ ఆడ్యులేషన్ ఐ ఆల్రెడీ గాట్ ఇట్. డి అయినా దేనికైనా రెడీ అయినా, ఈవెన్ మై ఫస్ట్ ఫిలిం దే సెడ్ దట్, మీరందరూ కూడా అన్నారు ఫస్ట్ ఫిలిం చాలా బాగా చేశారు, యాక్టింగ్ బాగా చేశారు. యూ నెవర్ క్వశ్చన్ మై యాక్టింగ్ స్కిల్స్, యూ ఆల్వేస్ క్వశ్చన్ మై చాయిస్ ఆఫ్ మేకింగ్ మూవీస్. అది ఎప్పుడు క్వశ్చన్ చేశారు. బట్ ఫర్ మీ ఇంటర్నలీ నాకు ఒక యాక్టర్కి ఎప్పుడు ఒక ప్రైజ్, ఒక లెవెల్ దగ్గర నుంచి రావాలి. ఫర్ మీ మై అక్నాలెడ్జ్మెంట్ వాజ్ మోహన్ లాల్ గారు. బట్ నాకు బిగ్గెస్ట్ కాన్ఫిడెంట్ ఒక నటుడిగా ఇచ్చింది రామ్ గోపాల్ వర్మ గారు. ఐ లుక్ అప్ టు హిమ్ యాజ్ మై గురు. ఆయనకు నచ్చదు కానీ ఆయన ఇరిటేట్ చేయడానికి నేను గురుగారు అని పిలుస్తాను. రౌడీ కన్నా ఎక్కువ కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు అనుక్షణం అని ఆయనతో ఒక సినిమా చేశాను. నా యాక్టింగ్కి ఏమైనా ఒక విజిటింగ్ కార్డు ఉంది అంటే అనుక్షణం విల్ బీ మై విజిటింగ్ కార్డ్. సో దట్ ఈస్ మై రిలేషన్షిప్ విత్ మోహన్ లాల్ గారు అండ్ ద వే హీ కేమ్ అండ్ పర్ఫార్మ్డ్ ఫెనామినల్. జీవి, నేను మొత్తం ఆయనతో ఒక సీన్ ఉంది, ఒక లెంతీ డైలాగ్, 3 pages డైలాగ్ పెట్టారు. ఐ హ్యాడ్ టు సే ఇట్. ఆయన ముందు కూర్చొని అపాలజైజ్ చేస్తూ మాట్లాడాలి ఆయనతో. మాట్లాడిన తర్వాత ఆయన ఎదురుగా నిలబడి ఉంటాడు. నిలబడి ఉంటే డైలాగ్ అయింది, కట్ అన్నారు, ఓకే వచ్చారు. 2 steps ముందుకు తీసుకొచ్చి, మోనే అంటే బిడ్డ అని, మోనే యూ డిడ్ అ గుడ్ జాబ్, వెరీ గుడ్ జాబ్ అని చెప్పేసి రివర్స్ వెళ్ళిపోయాడు ఆయన. మళ్ళీ ఫర్ 2 minutes ఐ డెంట్ గెట్ అప్ ఫ్రమ్ దేర్. ఆ చలి గిలి ఏమీ తెలియలా. ఐ వాజ్ లైక్, ఏడిస్తే బాగుండదు ఇక్కడ. ఇట్ వాస్ సచ్ అ గ్రేట్ ఫీలింగ్ ఫర్ మీ. ఐ గాట్ అన్ అక్నాలెడ్జ్మెంట్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్టర్స్ ఇక్కడ అని. సో ఒక సీక్వెన్స్ చెప్తాను నేను. మోహన్ లాల్ గారితో ఫైట్ జరుగుతుంది, ఫైట్ కంపోజ్ చేశాను నేను, అంతా అయిపోయింది. అంత లోపల ఫైట్ మాస్టర్ మీ ఇక్కడ చేసేటప్పుడు ఒక షాట్ చేయాలి అన్నాడు. ఏంటి అన్న, అది సినిమాలో ఉంటుంది చూస్తాను మీరు. ఎగిరి దూకి కత్తి పైన నిలబడి నా పైన కత్తి పెట్టాలి ఆయన. ఎక్స్ట్రాడినరీ షాట్, వైట్ షాట్, మౌంటైన్లో సూపర్బ్ షాట్ అది. కానీ దానికి వైర్ వేయాలి. అది మౌంటైన్ ఎడ్జ్. మోహన్ లాల్ గారికి ఆయన దగ్గర నాకు ఆయనకి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. నాకు ఎప్పుడైనా హైట్ నుంచి కింద చూశానంటే దూకేయచ్చు, ఏం పర్వాలేదు, ఇంకా నువ్వు అక్కడి నుంచి అటు పట్టుకో, అక్కడి నుంచి ఇక్కడ పట్టుకో, దూకచ్చు అనేది నాకు ఒకలాంటి సైకోసిస్ ఉంది. ఎంత హైట్ నుంచి అయినా యూ టేక్ మీ ఆన్ టాప్ ఆఫ్ ద బిల్డింగ్, ఐల్ బీ లైక్ ఓకే, పారాపెట్ వాల్ పైన దూకొచ్చు, ఇటు దూకొచ్చు. అలా దూకి చాలాసార్లు ఐ బ్రోక్ మై లెగ్ ఆల్సో, మై లెఫ్ట్ యాంకిల్ ఇస్ బ్రోకెన్. అలా దూకి ఇప్పుడు చిన్నప్పటి నుంచి. సో అందుకే ఎప్పుడైనా హైట్లో ఉండేటప్పుడు దర్ ఇస్ ఆల్వేస్ పీపుల్ విత్ మీ, ఆ ఎడ్జ్లో పెట్టినాను, ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ. మోహన్ లాల్ గారికి అదే ఫీలింగ్ ఉందంట. ఐ వాస్ లైక్, అసిస్టెంట్ డైరెక్టర్ని చూసి ఒకవేళ నేను దూకపోయినా విష్ణు పక్కన ఎవడో ఒకరిని తోసేయాలనిపిస్తుంది, ఒకసారి నువ్వు ఇట్రా అనేవాడు. అసిస్టెంట్ సార్ నేను వచ్చేసారు అంటారు. ఆ ఎడ్జ్లో ఉంది, అంతా ఉంది. నేను ఫైట్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి, ఐ కాంట్ ఆస్క్ హిమ్ టు వేర్ అ హార్నెస్ మ్యాన్, ఆయన వేసుకొని నేను చిన్న ఎడ్జ్లో ఉంది, ప్లస్ ఆయన హార్నెస్